తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు తను ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది, ఆ నిండు ప్రాణం పోవడానికి గల కారణాలేంటి, ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరుకుతున్నాయి. తాజాగా ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రియుడు అఖిల్ రెడ్డి పోలీసులకు చిక్కాడు. అఖిల్ చెప్పిన వివరాల ప్రకారం కోమలి, అఖిల్ గతంలో ప్రేమించుకున్నట్టు మాట వాస్తవమే. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితమే విడిపోయినట్లు పోలీసులకు వివరించారు. అయితే ప్రస్తుతం తాను వేరే యువతితో రిలేషన్షిప్లో ఉన్నానని, ఆ విషయాన్ని కోమలికి స్పష్టంగా చెప్పానని కూడా పేర్కొన్నాడు. నన్ను వదిలే, మన మధ్య ఇప్పుడేమీ లేదు అని కోమలికి పదే పదే చెప్పినా తను వినకుండా ఇబ్బంది పెట్టేదని పోలీసుల ముందు తెలిపాడు అఖిల్ రెడ్డి. అయితే ఈ వ్యవహారంలో మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా కనిపిస్తోంది. కోమలి తల్లికి ఈ విషయాలన్నీ ముందే తెలుసని అఖిల్ చెప్తా ఉన్నాడు. ఏడాది క్రితమే కోమలి తల్లి సమక్షంలోనే వీరిద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారని, ఆ సమయంలోనే సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తల్లికి తెలిసే విడిపోయిన కోమలి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు అఖిల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆరోపణ, మరోవైపు అఖిల్ ఇస్తున్నటువంటి ఈ వివరణ అన్నింటినీ కూడా బేరీజు వేస్తున్నారు. పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కోమలి బలవన్మరణం కేసు సంచలనంగా మారింది. ఆమె ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది, దీని వెనకాల వేరే మతలబు ఏమన్నా ఉందా, దీని వెనకాల అసలు కథ ఏంటి అనేది ఆరా తీస్తున్నటువంటి పోలీసులకు అఖిల్ రెడ్డి ఇచ్చినటువంటి వివరణ, దాని మీద ఆయన చెప్పినటువంటి వివరాల ఆధారంగా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకనంటే సంవత్సరం క్రితమే వీళ్ళు గతంలో రిలేషన్షిప్లో ఉన్నారు. సంవత్సరం క్రితం తల్లి సమక్షంలోనే వద్దు అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అసలు కారణం ఏంటి, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ ఇంకా లోతుగా విచారణ చేస్తే తెలుస్తుంది. ఆ టైంలో సంవత్సరం క్రితమే తల్లి సమక్షంలోనే ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులకి కోమలి ఈ బ్రేకప్ నుంచి, ఆ మూడ్ నుంచి ఇంకా బయటికి రాలేదు. అఖిల్ రెడ్డి ఆలోచనలతోనే ఉంది. అఖిల్తో ఆమె చాటింగ్ చేయడం కావచ్చు, అఖిల్తో మాట్లాడాలని ప్రయత్నం చేయడం కావచ్చు, అఖిల్తో ఉండాలనుకోవటం కావచ్చు. సో ఇవన్నీ కూడా గత చాలా రోజులుగా జరుగుతుంది. అఖిల్ రెడ్డి, మనకి మీ తల్లి సమక్షంలోనే మనం పూర్తిగా దూరం అయిపోయాం, బ్రేకప్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్తే ఆ టైంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. సో ఆ టైంలో వెంటనే ఉటావుట్న అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇతరులు స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లారు, బతికింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఆలోచన నుంచి ఇక బయటికి రాకపోవటమా, ఇక పూర్తిగా నన్ను దూరం పెట్టేశాడు, వేరే అమ్మాయితో అతను రిలేషన్లో ఉన్నాడు, సో ఇదంతా మనసు మీదకి తీసుకుని ఈ విధంగా చేసుకుందా అన్నది కూడా విచారణలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం అఖిల్ రెడ్డిని ఈరోజు స్టేట్మెంట్ కోసం పిలిచినప్పుడు అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఫోన్లో ఉన్నది కావచ్చు, వాళ్ళ మధ్య జరిగినటువంటి చాటింగ్ సంభాషణ కావచ్చు, ఈ ఆత్మహత్యకు పాల్పడక ముందు కొద్ది గంటల ముందు ఏం జరిగింది, ఆమె ఎలాంటి సంభాషణలు చేసింది, ఎవరితో ఎంతసేపు మాట్లాడింది, అఖిల్ రెడ్డితో ఈ చివరిగా ఏం మాట్లాడింది, తల్లితో ఏం మాట్లాడింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అఖిల్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, సంవత్సరం క్రితమే మొత్తం మ్యాటర్ క్లియర్ అయిపోయింది, కానీ ఆమె దీంట్లో నుంచి బయటికి రాలేదు. నన్ను ఇంకా నిజం చెప్పాలంటే నన్ను ఇంకా వేధింపులకు గురి చేస్తూ ఉంది. నేను నా లైఫ్ నేను చూసుకున్నాను, నా దారి నేను చూసుకున్నాను, నా బతుకు నేను బతుకుతుంటే మళ్ళీ నన్ను కావాలనే డిస్టర్బ్ చేసే పరిస్థితికి వచ్చారు అని ఇతను పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ పోలీసులు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. ఏమైనా కోమలిని అఖిల్ రెడ్డి రివర్స్ అయ్యి ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడా, ఆ ఇబ్బంది పెట్టే క్రమంలోనే కోమలి ఈ విధంగా తనువు చాలించిందా, ఏం జరిగి ఉంటుందన్నది కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో తల్లి నుంచి వివరాలు తీసుకుంటున్నారు, అఖిల్ రెడ్డి నుంచి వివరాలు తీసుకున్నారు. ఇంకా ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫోన్లో కావచ్చు, చాటింగ్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాస్తవాలు ఏంటనేది కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో.